సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే రైట్. రూపా, నువ్వే చూస్తున్నావు, వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుపడిపోతాడు. ప్లీజ్ నాన్న. డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే. ఈ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసాయి. ఒక్కతే కూతుర్ని కదా ఇంత పీనేస్తాను. అవునవును. నాన్న ఫీజుకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను రూపా, ఏయ్ లుక్. You got bloody. Look. దొరికేవరా కొడక, దొరికావు. Come on. Sorry, it's not working. Come on, quick. Hey, back. See, వెంకటేష్ అయ్యర్. వెంకీ తన అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా. మాస్టర్, ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది నాకు బ్యాడ్ నేమ్ తేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి, కిందకు దిగు. ఒక్క నిమిషం. మధురమే ప్రణయం.
చెలిమైకం ఇలా హృదయలోగిలిలో ప్రియా మధురమీ ప్రణయం కలల వాకిలిలో నవా కవిత ఈ ప్రణయం గగనం భువనం ప్రణయం విరిసే కుసుమం ప్రణయం మురికే నదులే ప్రేమమయం చినుకు చిగురు ప్రణయం మెరిసే మేఘం ప్రణయం లోకం అంతా ప్రేమమయం ఏకాంత నిరతం నీ సొంతమేలే నీకోసం నా గుండెల్లో గుడి కట్టి ఉంచానమ్మో అందించాలి అధరం రావా హృదయలోగిలిలో ప్రియా మధురమీ ప్రణయం కలల వాకిలిలో నవా కవిత ఈ ప్రణయం పగలూరే లేదే ఎండ వానలేదే వలపే నిత్యం తీయదనం క్షణము మరుపే నాదే మదిని విడిచిపోదే ప్రేమే కొరికే కొంటెతనం ఏ చోట ఉన్నా నీ తలపే ఆకాశ గంగై వచ్చి నిలువెల్లా తడిపినట్టు ఉప్పొంగిపోతోంది ప్రేమ హే హృదయలోగిలిలో ప్రియా మధురమీ ప్రణయం కలల వాకిలిలో నవా కవిత ఈ ప్రణయం ఇది అందమైన లోకం కమ్ముకుంది చెలిమైకం మధురమీ ప్రణయం కలల వాకిలిలో నవా కవిత ఈ ప్రణయం ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఎందుకైనా రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. సార్ స్విచ్ ఆఫ్. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుండే జన్మ హక్కు. నాకు ముట్టాల్సింది ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు.
అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? ఏయ్, పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో కొర్రి పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలిందప్పుడు వాయిస్ రికార్డర్. కొనక్క, నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తా. మాధవ్ ప్లీజ్, ఏదో తెలియక చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో. అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18th ఫస్ట్ అడ్వాన్స్. చిన్న ముద్దె కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు జారుకుంటారే. మనసంతా కొల్లగొట్టి కొండంత ఆశ పెట్టి కోరంత తేడా వస్తే చెయ్య ఇస్తారే.